ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఆ పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి ఆవేదన కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నిర్ణయాలపై ఒక అసంతృప్త కార్యకర్త మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కార్యకర్త వ్యక్తం చేసిన భావోద్వేగాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో పేరు చెప్పడానికి ఇష్టపడిన జనసేన కార్యకర్త తన ఆవేదనను కన్నీళ్లతో వ్యక్తం చేశారు. మా ఉద్యోగాలు పనులు మానుకుని పార్టీ కోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేశాం. పార్టీ నిర్మాణం కోసం సిద్ధాంతం కోసం తిరిగాం అని ఆయన తీవ్ర భావోద్వేగంతో అన్నారు. కానీ చివరకు టీడీపీ కాళ్ల దగ్గర జనసేన పార్టీని పెట్టారు అని ఆయన చేసిన వ్యాఖ్య పార్టీ శ్రేణుల్లోని నిరాశకు అద్దం పడుతోంది. కార్యకర్త వ్యక్తం చేసిన ప్రధాన భయం జనసేన పార్టీ భవిష్యత్తుపై. ఈ పొత్తు ఈ వైఖరి కారణంగా భవిష్యత్తులో జనసేన పార్టీ అనేది లేకుండా టీడీపీ చేస్తుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతం బలం పక్కన పెట్టి టికెట్ల కేటాయింపులో పొత్తులో ఎక్కువగా ప్రాధాన్యత టీడీపీకి ఇవ్వడం వల్ల కార్యకర్తలుగా మేము మరింత నిరాశకు గురవుతున్నాం. మా నాయకుడు సొంతంగా ఎదిగి అధికారంలోకి రావాలని కోరుకున్నాం కానీ మరొక పార్టీకి మద్దతుగా పనిచేయడానికి కాదు అని అన్నారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో జనసేనలోని మరికొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారనే చర్చ మొదలైంది. పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కింది స్థాయి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ పరిశీలకుల మధ్య తిరుగుతోంది. నమస్తే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన పై లెవెల్లో గెలిచారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరూ రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీసులో జన సైనికులకి ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద్ కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు. ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతగిలినా స్పందించరు. ఆవిడ బెడ్రూమ్లో సీసీ కెమెరా పెడితే అది పర్సనల్ అంటారు. కుట్టే కావ్య స్పందించరు. ఆకుల వనజ స్పందించరు. అయ్యప్ప కోటిపల్లి స్పందించరు. ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి? దాని గురించి కూడా ఎవరో స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు, పార్టీలో గుర్తింపు కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు. మేము ఎందుకు పనిచేసామండి? మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడాం? సమాజానికి మంచి జరుగుద్దని. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకోసం మిమ్మల్ని నమ్మి మీరు చేసిన రిక్వెస్ట్ని మన్నించి పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటేయమన్నారు. మేము వేసాం. ఏం చేశారు? ఈరోజు మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు. మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఫీల్ అవుతున్నాం. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్లు చేసేస్తాం అంటే ఎవరో భయపడరు. ఇక్కడ పార్టీ అనేది మీ వైఖరి, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. మాకు పోరాటం కొత్త ఏం కాదు. అర్థమైందండి? మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు మాకు. మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి మేము మీతో పయనించాం. కానీ ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవడం, దేని గురించి పట్టించుకోకపోవటం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం జనసేన పార్టీని తగ్గిస్తున్నారు మీరు పవర్ని. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఒక 50 సీట్లు 100 సీట్లు అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్నగాక మన కందుకూరులో సంఘటన చూసాం. ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్లో ఏం జరుగుతుంది? దీన్ని ఆయన స్పందించరు. కనీసం బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. డిప్యూటీ సీఎం గారు బాధ్యతను పిలిపించి మాట్లాడాలి కదా. మీకు హోదా ఉంది, మీరు పవర్లో ఉన్నాం మనం, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. వాట్ ఈస్ ద యూజ్ అండి? వాట్ ఫర్ యువర్ అండి? మేమంతా అడుగుతున్నాం. లేదు సార్,
ఇట్స్ ద వెరీ 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 క్రిటికల్ కండిషన్లో ఉంది జనసేన పరిస్థితి. ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు. మీ వెనకున్న వాళ్ళు మైకిల్ మోసే హరిప్రసాద్ మండలికి వెళ్ళిపోయాడు. ఆడవిడ అజయ్ కుమార్ ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చాడు. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు మీరు, నామినేటెడ్ పోస్టు. ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కూడా పార్టీని తరిమేసే పరిస్థితిలో ఉన్నాడు. స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేయడానికి ఒక టీమును పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇది మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే మాకు పార్టీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు. అర్థమైందండి. మా ఉద్యోగాలు మాకు ఉన్నాయి, మా జీతాలు మాకు ఉన్నాయి. ఉద్యోగాలు రిస్క్ చేసి మేము పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి ఈరోజు అడగడానికి సరిపోతున్నాం. మేము 10 ఏళ్ళు టయాన్ని వేస్ట్ చేసాం. 10 ఏళ్ళు మేము టయాన్ని వేస్ట్ చేసాం. 2 ఎలక్షన్లకు మేము ఆర్థిక సాయం చేసాం. పార్టీ మాకేం చేద్దనేది మాకు అనవసరం. మీరు సమాజానికి ఏదైనా చేయండి సార్, మీరు మాకేం చేయక్కర్లేదు. ఇది జన సైనికుడిగా మా ఆవేదన తెలియజేస్తున్నామండి.